నేను వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు మెడ నొప్పి ఆల్మోస్ట్ ఒక 8 to 9 మంత్స్గా మెడ నొప్పి అసలు ఇట్లా తిరగడం పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇలా వంగి చూడాలి అన్నట్టుగా అయిపోయింది నా సిచ్యువేషన్. దిస్ ఇస్ ఎపిడ్యూరల్ సర్వికల్ అని చూసేటప్పుడు ఇది సంథింగ్ రిలేటెడ్ టు అవర్ పెయిన్ కదా, షుడ్ దిస్ బీ సంథింగ్ న్యూరాలజికల్ అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఐ కేమ్ హియర్ అండ్ ఐ మెట్ డాక్టర్ శ్రీనివాస బొట్ల సార్. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై డాక్టర్. ఆ మెంటల్ కంఫర్ట్, ఆ మెంటల్ ఈజ్నెస్ నాకు చాలా ఇచ్చారు. నమస్తే, మై నేమ్ ఇస్ కల్పన రాఘవేందర్. నేను ఒక మ్యూజిషియన్, గాయకిని. మీ అందరికీ తెలిసి ఉంటుంది, నన్ను టీవీలో చూసి ఉంటారు. ఏంటి ఆల్ ఆఫ్ అ సడన్ యశోదా హాస్పిటల్ నుంచి నేను మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. I would like to share my testimony about the medical experience that I had in Yashoda Hospitals with our neurosurgery consultant Dr. Srinivas Botla garu. నేను ఇక్కడ యాక్చువల్గా ఒక స్పైనల్ ఇష్యూ సంబంధించి ఇక్కడికి వచ్చానమాట. సో మెయిన్లీ నేను వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు మెడ నొప్పి ఆల్మోస్ట్ ఒక 8 to 9 మంత్స్గా మెడ నొప్పి అసలు ఇట్లా తిరగడం పక్కన ఉన్న వాళ్ళని కూడా ఇలా వంగి చూడాలి అన్నట్టుగా అయిపోయింది నా సిచ్యువేషన్. సో ఇది ఫస్ట్ నేనే అనుకున్నాను ఇది కుడ్ బి ఆర్థోపెడిక్ ఇష్యూ అని చెప్పి ఐ కన్సల్టెడ్ ఆర్థోపెడిక్ డాక్టర్. వాళ్ళు తర్వాత ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, తర్వాత ఫిజియోథెరపీ ఇలా చేసుకోండి కొంచెం తగ్గిపోతుంది అని అన్నారు. దెన్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇన్ హైదరాబాద్ I just saw an advertisement where ఒక కొత్త టర్మ్ అప్పుడే నేను చూస్తున్నాను అనమాట, ఎపిడ్యూరల్ సర్వికల్ ఇంజెక్షన్ అని. ఇలా ఒక ప్రొసీజర్ ఉంది అని కూడా నాకు ఏం ఐడియా లేదు, తెలియదు. బట్ దిస్ ఇస్ ఎపిడ్యూరల్ సర్వికల్ అని చూసేటప్పుడు ఇది సంథింగ్ రిలేటెడ్ టు అవర్ పెయిన్ కదా, షుడ్ దిస్ బీ సంథింగ్ న్యూరాలజికల్ అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒక్కవేళ గనక మనం న్యూరాలజికల్ ఇష్యూ అంటే ఇట్ ఈస్ బెటర్ టు టేక్ న్యూరాలజికల్ డాక్టర్స్ ఒపీనియన్, ఒకసారి కన్సల్ట్ చేసుకుందాం బెటర్ అని చెప్పి నా క్లారిటీ కోసం ఐ కేమ్ హియర్ అండ్ ఐ మెట్ డాక్టర్ శ్రీనివాస బొట్ల సార్. మీకు ఏం ప్రాబ్లం ఉంది అనేది నా ఎంఆర్ఐ స్కాన్ చూపించి, ఒక నార్మల్ ఎంఆర్ఐ స్కాన్ ఎలా ఉండాలి, ఒక అఫెక్టెడ్ పర్సన్ ఎంఆర్ఐ స్కాన్ ఎలా ఉంది, మీకు కండిషన్ ఎలా ఉంది, సో యాక్చువల్ నార్మల్సీ నుంచి ఎంత డీవియేట్ అయ్యి ఇష్యూస్లో ఉన్నాయి మీ ప్రాబ్లం అనేది నాకు ఒక చిన్న బిడ్డకి కూర్చొని ఏబీసీ చెప్తే ఎలా ఉంటుందో అలా నాకు లేమన్ లాంగ్వేజ్లో నా బుర్రకి కూడా ఎక్కుతున్నట్టుగా అంత డీటెయిల్డ్గా, నెమ్మదిగా, పేషెంట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ ఇస్ వాట్ ఇస్ ద క్వాలిటీ టైమ్ విచ్ అ డాక్టర్ మస్ట్ స్పెండ్ విత్ ద పేషెంట్. ఆ ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు డాక్టర్ శ్రీనివాస బొట్ల గారు ఇచ్చారు. అండ్ దిస్ హాస్పిటల్ ఆల్సో గేవ్ మీ గుడ్ హాస్పిటాలిటీ ఇన్ దిస్ మ్యాటర్, I should say. So after that I was suggested this epidural cervical injection. భయం వచ్చింది నాకు, అయ్యో ఇంజెక్షనా, స్పైనల్ కార్డ్లోనా, ఎలా చేస్తారు? లేదు మేడం మీకు లోకల్ అనస్థీషియా ఇస్తాము అది ఇదని చెప్పారు. తర్వాత ఐ టుక్ సో మెనీ డేస్ టు డిసైడ్ ఎలా ఉంటుందో ప్రొసీజర్. అయ్యో ఓటీలో చేయాలి అని అన్నారు, ఆపరేషన్ థియేటర్లో చేయాలి కాబట్టి ఎలా ఉంటుందని చాలా భయపడ్డాను. బట్ ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ ద ప్రొసీజర్, సరే ఇది ఏదైనా డీల్ చేయాలి కదా అని చెప్పి ఐ గాట్ అడ్మిటెడ్ అండ్ ఆన్ ద డే ఆఫ్ ద ప్రొసీజర్. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై డాక్టర్. ఆ మెంటల్ కంఫర్ట్, ఆ మెంటల్ ఈజ్నెస్ నాకు చాలా ఇచ్చారు. అండ్ ద డే ఆఫ్ ద ప్రొసీజర్ ఐ వాజ్ కంప్లీట్లీ మెంటలీ, ఫిజికలీ, ఇమోషనలీ ప్రిపేర్డ్ టు టేక్ ది ట్రీట్మెంట్. అండ్ నిజంగా నేను ఎంత భయపడ్డానో దానికి ఆపోజిట్గా ఉండిపోయింది అనమాట నా ఎక్స్పీరియన్స్. అస్సలు నొప్పి తెలియట్లేదు, జస్ట్ ఒక మైల్డ్ ఇంజెక్షన్, దాని తర్వాత నీడల్ లోపలికి వెళ్ళడం కూడా తెలియట్లేదు. అండ్ విత్ ఇన్ 24 hours I started getting relief. Thank you so much. I really wanted to take this much of time because there are lot of doubts for layman people. ఎలా డీల్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది. First learn to diagnose your problem properly and meet the correct doctor and take the correct treatment, and also mainly your lifestyle, everything. Thank you so much for and my personal thanks to Dr. Srinivas Botla garu, and thanks to Yashoda Hospitals for being a great support. Thank you so much. రీసెంట్గా పాపులర్ సింగర్ కల్పన గారు నా దగ్గరికి వచ్చారు. సో తనకి సివియర్ నెక్ పెయిన్ అలాంగ్ విత్ రెస్ట్రిక్షన్ ఆఫ్ నెక్ మూమెంట్స్, అంటే నెక్ కదిలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
తను ఎగ్జామిన్ చేసి తనకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేయించిన తర్వాత తనకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అని మేము డయాగ్నోస్ చేశాము. సో దాంట్లో తనకి ఇప్పుడు సివియర్ పెయిన్ ఉంది, ఇప్పుడు పెయిన్ రిలీఫ్ కావాలి కాబట్టి మెడికేషన్స్తో వచ్చే అవకాశం లేదని ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ సజెస్ట్ చేయడం జరిగింది. అండ్ తను కూడా వెంటనే యాక్సెప్ట్ చేశారు. తనకి డే కేర్ పద్ధతిలో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇచ్చాము. సో ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అనేవి చాలా సింపుల్ ప్రొసీజర్స్. ఇవి డే కేర్ పద్ధతిలో ఇస్తాము, అంటే హాస్పిటల్లో కంప్లీట్గా మనం ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మనకు ఒక 2 to 3 days నుంచి మంచి రిలీఫ్ రావడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ మనకు టెంపరీ అయినప్పటికీ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత డాక్టర్ సలహా మేరకు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ ఇవి ఫాలో అవడం వల్ల ఈ రిలీఫ్ మనం పర్మనెంట్గా పొందే అవకాశం ఉంది.